జి కోటేశ్వరరావు, కార్యదర్శి సిపిఐ విజయవాడ నగర సమితి. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అనుసరించేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ యువగల సందర్భంగా ఈ స్మార్ట్ మీటర్ల పేరుతోటి సర్దుబాటు ఛార్జీలు పెట్టేటటువంటిది సరైనటువంటిది కాదు. స్మార్ట్ మీటర్లు పెట్టడం ఉపసంహరించుకోవాలా, స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పి పిలిపించినటువంటి లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో 15,485 కోట్ల రూపాయల భారం విద్యుత్ భారాలు ప్రజల మీద వేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం వారికి, కూటమి నాయకుల్ని, సిపిఐగా మేము డిమాండ్ చేసేటటువంటిది, మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి దానికి తిలోదకాలు ఇస్తా ఉన్నారా? గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, పయ్యావుల కేశవ్ గారు తెలుగుదేశం తరపున ఆ రోజున షిరిడి సాయి కంపెనీ యొక్క ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి కోర్టులో పిల్లేశారు. కానీ ఆ కోర్టులో వేసినటువంటి దాన్ని మీరు ఉపసంహరించుకున్నారా, లేకపోతే ఈ రోజున దానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారా అనేటటువంటిది ప్రశ్న ప్రజల్లో వస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. స్పష్టంగా రాబోయేటటువంటి కాలంలో మీరు ప్రజల పక్షాన ఉంటారా, నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తారా అనేటటువంటిది ఆలోచించాలా. 2000 సంవత్సరంలో ఒక విద్యుత్ ఉద్యమం వచ్చింది. ఆ విద్యుత్ ఉద్యమం ఈ రాష్ట్ర ప్రజల చైతన్యవంతం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని ఒకసారిగా మార్చివేసింది. అటువంటి విద్యుత్ ఉద్యమం యొక్క స్ఫూర్తితోటి రాబోయేటటువంటి కాలంలో విద్యుత్ కనుక ఈ ఒప్పందాల్ని ఉపసంహరించుకోకపోతే వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఐగా ఆందోళన కార్యక్రమం చేపడతామని, దానిలో ప్రస్తావనగానే ఈరోజు నాంది ప్రస్తావనగానే ఈ రోజున ఈ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుని ఉపసంహరించుకోవాలి, విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో వేసేటటువంటి భారాల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.